హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీతో పంచుకోబోయే విషయం తమ్నేల్ మీరు చూసే ఉంటారు. నా పేరు సంతోష్, మా చిలకలూరిపేట. నేను చెక్కిన పెన్సిల్ ముక్కు అంటూ తమ్నేల్ మీ ముందుంచాను. దాన్ని మీరు చూసి వీడియోలోకి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మీతో పంచుకోబోయే విషయాలు ఏంటంటే, నేను చెక్కిన పెన్సిల్ ముక్కు మీద చెక్కినటువంటి బొమ్మల్ని ఈరోజు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. నేను ఏమేమి బొమ్మలు చేశానో గతంలో నేను వీడియో చేశాను, చాక్ పీస్ బొమ్మల్ని. అది మీలో చాలామంది చూశారు. చూడకపోతే ఎండ్ కార్డులో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం, సక్సెస్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలని. కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు 1 by 1 మీరు చూపించాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఫ్లవర్ వాజ్, ఇది పెన్సిల్ ముక్కు మీద చెక్కానండి. ఈ పెన్సిల్ ముక్కు మీద చెక్కడానికి గల కారణం, లేదా నేను ఎలా ఈ పెన్సిల్ మీద చెక్కాలని అనుకున్నానంటే, నేను గతంలో మాకు నెట్ సెంటర్ ఉండేది. అప్పుడు మనకు ఫోన్లు లేవు. నేను యూట్యూబ్ కూడా మనకి తెలియదు. నెట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేవాడు అనమాట. పెన్సిల్ ఆర్ట్స్, చాక్ పీస్ ఆర్ట్స్, ఫ్రూట్ కార్వింగ్ అని. అప్పుడు యూట్యూబ్ సంగతి కూడా నాకు తెలియదు. గూగుల్లో సెర్చ్ చేసి వచ్చిన వీడియోలు చూసి వాటిని నేను ఈ విధంగా ఇవన్నీ నేను చాలా వరకు యూట్యూబ్లో గూగుల్లో నేను ఏదైతే వీడియోలు చూసానో ఆ వీడియోలో కనపడ్డ పిక్చర్లో లేదా వాటిని నేను చెక్కడం జరిగింది. సొంతగా చెక్కినవి తక్కువే. అంటే మీకు తెలుసుగా ఇంతకుముందు చెప్పాను, ఏదైనా చూడగానే వై నాట్, అంటే మనం ఎందుకు చేయకూడదు అది అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చెక్కడం జరిగింది అనమాట. తర్వాత ఇది చేశాక మళ్ళీ ఇంకేదన్నా కొత్తది కనపడితే దీన్ని వదిలేసి దాన్ని అట్ట రకరకాలు చేసి దేని మీద మాస్టర్ని కాలేకపోయాను. ఒకదాని మీద పట్టు సాధించి దాంట్లో మాస్టర్ని ఏం కాలేకపోయాను. కాకపోతే కనపడ్డాయని తయారు చేయాలని మనసు మాత్రం ఉండేది. ఆ విధంగా ఈ చాక్ పీసు, ఈ పెన్సిల్ ముక్కు మీద చెక్కడం జరిగింది. ఓకే, ఈ ఫ్లవర్ వాజ్ చేశాను. తర్వాత బ్రేకింగ్ హార్ట్ అంటే పగిలిన హృదయం. ఒక హృదయాన్ని ఇంకో హృదయం బాణంలాగా ఉంది. మరి అప్పుడు చేసేటప్పుడు దాని ఏ ఉద్దేశంతో చేశాను ఖచ్చితంగా గుర్తులేదు, కానీ చేశాను. దానికి ఇప్పుడైతే ఒక పగిలిన హృదయం అని పేరు పెట్టాను. మరొకటి ఏంటంటే సుత్తి. మీరు చాలా రకాల సుత్తులు చూసే ఉంటారు. ఇదైతే పెన్సిల్ ముక్కు మీద చెక్కబడినటువంటి సుత్తి. చెక్క సుత్తిలే కాకుండా ఇలాంటి సుత్తులు కూడా అప్పుడప్పుడు నాలాంటి తయారు చేస్తూ ఉంటారు. పోతే జిరాఫీని చూశారు కదా, చాలా చక్కగా ఉండిద్ది. ఇది కూడా నేను నెట్లో చూశాను. దాంతో చూసినప్పుడు అంటే అక్కడ చూసిన కొన్ని యాజ్టీజ్గా అంటే తయారు చేసామన్నమాట. జిరాఫీ. ఇంకా 3 మతాలకు సంబంధించినటువంటి ఇది. బయట మీకు కనపడే దేవాలయం హిందూ దేవాలయం లాగా ఉండిద్ది. మధ్యలో క్రాస్ ఉండిద్ది, క్రాస్ సిలువ ఉండిద్ది. ఆ సిలువకి ఆ గోపురానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉండిద్దో అది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి టవర్ ఉండే షేప్ అనమాట అది. కాబట్టి 3 రకాల హిందూ, క్రిస్టియన్, ముస్లిం లాగా ఈ 3కి సంబంధించి అందులో ఎమర్చడం జరిగిందనమాట. అది కూడా నేను ఒక ఇమేజ్ చూశాను. ఇక్కడ మన ఓన్ టాలెంట్ కనపడుతుందో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఎక్కడైనా చూసి మాత్రం చెక్కడం జరుగుతూ ఉంది. తర్వాత హంస, బోతో. అది బోత అంటే మా అమ్మాయి కాదు, అది హంస ఉంది. కాబట్టి నేను ఎన్నాళ్ళు ఇది బోత అనుకున్నాను. మా పాప ఏం చేసిందంటే, నాన్న ఇది బోత కాదు హంస అని చెప్పింది. అందుకని దానికి పేరు మార్చాను, హంస అని. ఇంకోటి లవ్ సింబల్. దీన్ని మీరు ఏగా సినిమా వచ్చిన కాంచి ఇది బాగా ఫేమస్ అయిందనమాట. అయితే మీరు నమ్ముతారు లేదో కానీ నేను ఇది ఏగా సినిమా రాకముందే చేశాను. ఎందుకు చేశానంటే ఇది కూడా నాకు నెట్లో కనపడింది. నేను అది నెట్లో చూసినప్పుడు ఇది బాగుంది, మనం కూడా చేయాలని నేను అప్పుడే చేశాను, ఏగా సినిమా రాకముందే. కాకపోతే అప్పుడు అది ఫేమస్ కాలేదు, మనం పబ్లిక్ చేయలేదు. నమ్మినా ఓకే, ఆ విధంగా దాన్ని అయితే మనం చెక్కడం జరిగింది. ఇంకా ఈ లవ్ సింబల్ అనేది దీనిలో చాలా ప్రత్యేకత ఉండేది అనమాట. ఎందుకంటే దీన్ని చాలా చక్కగా, చాలా నీట్గా, అసలు ఆ షేప్ చూసారంటే లవ్ సింబల్ షేప్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ షైనింగ్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది అనమాట. ఆ లింక్ కానీ ఇప్పుడు చాలా మంది తయారు చేశారు, కొంతమంది యువకులు. దానికి ఏంటంటే అంత షేప్ కరెక్ట్గా ఉండదు. పైన లింక్ తగిలిచ్చేది కూడా ఎంత లావుగా ఉండిద్ది. అంటే నేను ఒక్కడనే తోపు తురుము నేను చక్కగా చేశానని కాదండి. నాకంటే కాదు, ఇంకా బాగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే నేను చూసినట్లో బాగా బెస్ట్ నేను తయారు చేసింది అని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి. కాదబ్బాయి నీకంటే తురుములు చాలా మంది ఉన్నారని. అంటే ఆ ఒకదాని విషయంలోనే చెప్తున్నాను. ఓకే, ఈ లవ్ సింబల్ అయితే చాలా చాలా బాగుంటుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఇది ఇంకోటి ఉంది బాగా కష్టపడి చేసింది, చైన్. ఆ గొలుసు అయితే ఏదైతే ఉందో, ఒక ముక్కుని ఈ దరి నుంచి ఆ దరి దాకా లింకులుగా, అది కూడా చాలా కష్టం తయారు చేయడం. ప్రతి లింకు డివైడ్ అయ్యేటప్పుడు
ఒక గుండె జల్లుమనేది ఏంది అది ఇరిగిందా డివైడ్ అయిందా అర్థం కాదు. కాబట్టి చాలా కష్టం అండి అది. పెన్సిల్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గొలుసు చెక్కడం అనేది కూడా చాలా కష్టం. దాన్ని కూడా మనం చేసాం. ఇంకా దానికి ముక్కు పొడుగు లేదు కాబట్టి చేయలే, లేకపోతే పొడుగుంటే ఇంకా పొడవు చేసేవాడిని. ఇవన్నీ పెన్సిల్లు అసలు ఎందుకు చెక్కానంటే, నేను నెట్లో చూసేటప్పుడు ఆ పెన్సిల్తో చిన్నది చైన్ ఒకటి చేశాడు. అతను చూసినప్పుడు అప్పుడు నాకు అతను ముసలి వ్యక్తిలా కనపడ్డాడు. ఇప్పుడు చూస్తే అట్ట అనిపించలేదండి. అప్పుడు 10 ఏళ్ల క్రితం చూశాను. అదే ఇతనే చేస్తే మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే మనం పెన్సిల్ని గొలుసులాగా చెక్కడం జరిగింది. ఈ విధంగా మనం దీన్ని చేసాం. దీన్ని కూడా మీరు చూసారంటే చాలా చక్కగా ఉండేదండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యపోతారు. అసలు ఫోటోలో చూసారంటే మాత్రం ఇది పెన్సిల్ ముక్కుతో చేసిన గొలుసు అంటే నమ్మరు, ఇనప గొలుసు అనే అనుకుంటారు. లేదంటే ఎంతలో పెన్సిల్ ఆడది, ఎంతలో పెన్సిల్ ముక్కి ఆడది అనుకుంటారు. రియల్గా కళ్ళతో చూసేదాకా అది ఎంత సన్న దాంట్లోనే లింకులు వచ్చినాయి అనేది తొందరగా నమ్మరు. మరొకటి ఏంటంటే ఇది ఒక రంపం, తర్వాత స్క్రూ బిగితంగా చెక్కలి కాటికి ఆ స్క్రూ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఐ లవ్ ఇండియా, ఆ చాక్ పీస్ మీద ఐ లవ్ ఇండియా అనే దాన్ని ఒకదాన్ని చెక్కాను. ఇంకొక ఆయనది కూడా పౌండ్ గారు అని ఇంత పొడుగుని చెక్కా, ఆయన పేరు మొత్తం చెక్కా, గిఫ్ట్ ఇలా మన దగ్గర పక్కన పడి ఉంది. ఈ విధంగా మనం పెన్సిల్ ముక్కు మీద రకరకాలుగా బొమ్మలు అయితే చెక్కాం. ఇంకా ఐ లవ్ ఇండియా మర్చిపోయి వరల్డ్ కప్ ఒకటి చెక్కాను నేను, అది ఇరిగిపోయిందిలేండి. ఫోటో ఒకటి ఉండాలి, చూస్తా ఉంటే కానీ మీకు డిస్ప్లే చేస్తా. ఇప్పుడు అది 2011లో మన ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి ముందు చెక్కా. అది చెక్కిన తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. అంటే నేను చెక్కటం వల్ల గెలిచిందని కాదు కానీ అది అలా జరిగింది అనమాట. మళ్ళీ చాక్ పీస్ మీద కూడా ఎట్ట వరల్డ్ కప్ మీద ఒకటి చెక్కాం, అది కూడా బాగుండిద్ది. ఈ విధంగా పెన్సిల్ ముక్కు మీద ఈ రకంగా కొన్ని బొమ్మలు అయితే నేను చెక్కాను. అవి మీకు చూపించడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. కాబట్టి ఈ పేద కళాకారుడిని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి, మనం కొంచెం ప్రజలకి పరిచయం అయ్యేదాకా. అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మంచి వీడియో నా వీడియోలు నచ్చాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి నన్ను ఫాలో చేయండి. ఈ నా కళాఖండాలు ఎట్టుండయో వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా బల్బులు మనం కొన్ని తయారు చేసాం, స్క్రాప్తో కూడా కొన్ని తయారు చేస్తాం. ఇంకా ముందు మంచి వీడియోలు వస్తాయి. అసలు మీకు మైండ్ పోవాలా, ఎందుకంటే ఓకే థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు. ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.